హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్టిట్యూడ్ అడ్డా టీవీ ఛానల్. సో నెక్స్ట్ నుంచి ఆప్టిట్యూడ్ అడ్డా టీవీ అనే బదులు మనకి నెక్స్ట్ మనది యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఎస్ఆర్ విజన్ అకాడమీ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏంటిది, మనకి నెక్స్ట్ టైం నుంచి కూడా ఎస్ఆర్ విజన్ అకాడమీ అనేది వస్తుంది. సో మనకి ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుందమ్మా, ఎస్ఆర్ విజన్ అకాడమీ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నవంబర్ 2కి మన కోర్స్ అనేది రిలీజ్ అవుతుంది. 2 టైప్స్ ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్లోనేమో ఒక కోర్స్ ఉంటుంది, మళ్ళీ ఒక 3 డేస్ తర్వాత ఇంకో కోర్స్ ఉంటుంది. దాని గురించి మీకు క్లారిటీ అనౌన్స్మెంట్ అనేది నేను చేస్తాను. సో ఇప్పుడు మనకి ఈ ఎస్ఆర్ విజన్ అనే అకాడమీ అనేది రేపు మన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఎస్ఆర్ విజన్ అకాడమీ అనే ఉంటుంది. ఆప్టిట్యూడ్ అడ్డా అనేది తీసేసి ఎస్ఆర్ విజన్ అకాడమీ అనేది ఉంటుంది. సో ఈ వీడియో యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో మీకు టైమ్ అండ్ వర్క్ అనేది లైవ్ చెప్పాను. సో ఇప్పుడు వాతావరణం కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఎప్పుడు అనేది కరెంట్ పోతుందో తెలియదు, కాబట్టి మీకు రికార్డ్ చేసి పంపుతున్నాను. సో లాస్ట్ క్వశ్చన్ మనకి 12th క్వశ్చన్ అనేది చెప్పేశాను. ఇప్పుడు దాని యొక్క కంటిన్యూ అనేది మనకి ఇక్కడ చెప్తాను, చూడండి. అది చెప్పే ముందు మనకి ఎస్ఆర్ విజన్ అనే అకాడమీ ఉంటుంది. ఆ అకాడమీని మనకి ఆ యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. కింద నేను మనకు కామెంట్ బాక్స్లలో మన యాప్ యొక్క లింక్, అదేవిధంగా టెలిగ్రామ్ లింక్ ఛానల్ది రెండింటిది పెడతాను. దాన్ని మీరు టెలిగ్రామ్ గ్రూప్కి వచ్చేసేయండి. అదేవిధంగా మన యాప్ని లింక్ కూడా 2 ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి అమ్మా, ఏ అనేవాడు ఏ మరియు బి అనే ఒక పనిని 12 రోజుల్లోను, ఏ మరియు బి అనే ఒక పనిని 12 రోజుల్లోను, బి మరియు సిను అదే పనిని 10 రోజుల్లోను, సి మరియు ఏ అదే పనిని 10 రోజుల్లోను, ఇది 15 రోజుల్లోనూ చేయగలడు. ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అని క్వశ్చన్ వేసిందమ్మా. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, బి అండ్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, సి and A can do a piece of work 15 days. The time taken in days for A alone to complete the work is. ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ 2016కి వచ్చిందమ్మా. ఇప్పుడైతేనేమో ఆ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ ఏం కాదు. అంటే ఇప్పుడున్న క్యాపబిలిటీ ప్రకారం ఇది పెద్ద క్వశ్చన్ కాదు. కానీ దీనికి కూడా కొంతమంది లెంతీగా చేస్తారు. మనం ఎలా చేయొచ్చో అంటే కొంచెము ఆలోచన విధానాన్ని ఎక్కువ ఉండాలి. అంటే మనం ఒకవేళ చిన్న క్వశ్చన్ ఉన్నా కూడా మనం ఆలోచించే విధానం ఎక్కువగా ఉంటే మనకు ఆ క్వశ్చన్ అనేది చాలా ఈజీగా వస్తుంది. దాన్ని నేను 2 టైప్స్లో చెప్తాను, ఒకసారి చూడండి. ఏ మరియు బి ఒక పని 12 రోజులు అంటే ఇక్కడ 12కి 10కి 15కి మనము ఎల్సిఎం తీస్తాం. ఎల్సిఎం అంటే టోటల్ వర్క్. సో ఇది ఎంతమ్మా మనకి, ఇదెంత మనకి 5, ఇదెంత 6, ఇదెంత మనకి 4. ఇదెవరు ఏ ప్లస్ బి, ఇదెవరు బి ప్లస్ సి, ఇదెవరు సి ప్లస్ ఏ. అవునా కాదు? ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఏమంటుండంటే, ఏ ఒక్కడే అది ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు, ఏ డేస్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతాం. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం, టోటల్ వర్క్ బై కెపాసిటీ రాస్తాం. అవునా కదా? మనకు టోటల్ వర్క్ తెలుసు, ఇక్కడ మనకు టోటల్ వర్క్ తెలుసు. అంటే ఖచ్చితంగా ఈ డేస్ అనేది ఈ టోటల్ వర్క్ని క్యాన్సిల్ చేయాలి. ఎక్కడ కూడా 16ని క్యాన్సిల్ చేసే నెంబర్ ఏది లేదు. అంటే ఇది 28 క్యాన్సిల్ చేయదు 16ని, 34 క్యాన్సిల్ చేయదు 16ని, 36 క్యాన్సిల్ చేయదు 16ని, కానీ 40 క్యాన్సిల్ చేసేది. ఆన్సర్ మాత్రం అదే ఆన్సర్. సార్ ఆన్సర్ 40 అనేది 16 ఎలా క్యాన్సిల్ చేస్తుంది, 1.5. 40 into 1.5 వాల్యూ ఎంత, 60. సో మన ఆన్సర్ 40. ఎందుకు సార్ పాయింట్స్ 5లలో వచ్చినాయంటే, ఇప్పుడు టోటల్ వర్క్ డివిజిబుల్ బై డేస్, ఎన్ని డేస్ వేసినాం, 40 డేస్ వేసినాం. 40 డేస్ వేసినాం అంటే అప్పుడు ఏ కెపాసిటీ ఎంత అన్నట్టు 1.5. ఇది పాయింట్స్లలో ఎందుకు వచ్చింది అనడానికి ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చూడండి. ఎందుకు వచ్చింది పాయింట్స్లలో అంటే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 2 ఏలు 2 బీలు 2 సీలు అంటే ఇక్కడ మొత్తము 5 + 6 11, 11 + 4 15. అంటే 2 into A + B + C ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 15 పార్ట్స్ కెపాసిటీ.
అంటే ఈచ్ పార్ట్ వాల్యూ అంటే ముగ్గురు యొక్క కెపాసిటీ 7.5. ఇప్పుడు అర్థమైందా? ఇది 7.5 వచ్చింది. అంటే ఎప్పుడైనా కానీ ఈ రెండిటిని ఈ మూడిటిని కూడితే ఎప్పుడైతే ఇక్కడ ఒక సరి సంఖ్య బేసి సంఖ్య వస్తుందో ఖచ్చితంగా అవి పాయింట్స్లో వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. పాయింట్స్లో వచ్చిందంటే ఇక్కడిది కూడా పాయింట్స్లో క్యాన్సిల్ కావాలి. ఎప్పటికైనా టైం అండ్ వర్క్లో వాళ్ళ యొక్క కెపాసిటీస్ ఉంటేనేమో డైరెక్ట్ ఫిగర్ ఉంటుంది, లేదు అంటే 1.5, 2.5, 2.5, 4.5 0.5లలోనే ఉంటుంది అన్నమాట. సో ఇది ఇప్పుడు మామూలుగా మనకి ఏ వాల్యూ కావాలి? ఏ వాల్యూ కావాలంటే B + C వాల్యూ ఎంత ఇచ్చిండు? 6 ఇచ్చిండు. అంటే అప్పుడు ఏ వాల్యూ ఆటోమేటిక్గా 1.5 కదా. ఇప్పుడు అర్థమైందా? అంటే ఇప్పుడు రోజుకి 1.5 చపాతీలు తింటారు. 60 చపాతీలు తినడానికి 1.5 అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంతమ్మా? 40 days. ఇది మన ఆన్సర్. అర్థమైందా? ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఎప్పుడైతే ఇట్లా ఉంది పాయింట్స్లలో కూడా కాదు, ఇక్కడ పాయింట్స్ ఉంది కాబట్టి దీన్ని డబల్ చేస్తే ఎంత అవుతుంది? 120. ఇప్పుడు క్లారిటీగా ఉంటుంది చూడండి. 120 ఏది క్యాన్సిల్ చేస్తుందో అదే ఆన్సర్ అయిపోతుంది. పాయింట్స్లో ఉంటే దాన్ని డబల్ చేసేసి. సో ఈ విధంగా కూడా చేయొచ్చు అన్నమాట. ఇట్లా ఎప్పటికైనా కానీ ఏ ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి, బి ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి అంటే ఆప్షన్లో టోటల్ వర్క్ని క్యాన్సిల్ చేస్తే అదే ఆన్సర్ అయిపోతుంది. నీ అదృష్టం ఉండి ఒకటే ఉంటే ఒకటే పెట్టిరండి. ఇదంతా మనము ఎగ్జామ్లో చేయాల్సిన అవసరము ఉండదు. నేను 2 టైప్స్లో చెప్పాను, మీకు ఇది చెప్పాను, డైరెక్ట్ ఆప్షన్ త్రూ కూడా చెప్పాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది ఒక పనిని 10 మంది పురుషులు 15 మంది స్త్రీలు 6 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 12 మంది పురుషులు 27 మంది స్త్రీలు 4 రోజుల్లో పూర్తి చేయగలరు. అప్పుడు అదే పనిని 2 పురుషులు 12 మంది స్త్రీలు ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే రోజుల సంఖ్య ఎంత? కొంచెం ఆప్షన్స్ తప్పు ఉంటాయేమో పక్కకు పెట్టండి. ఇది ఎప్పుడు వచ్చింది? తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ 2018కి వచ్చింది. అంటే ఇప్పుడు 2016 నుంచి 2018కి వచ్చినమ్మా మనం, అవునా కదా? ఒకసారి ఇక్కడ చూడండి ఏమన్నాడు? ఒక పనిని 10 మంది పురుషులు 15 మంది స్త్రీలు 6 రోజుల్లో చేయగలరు. ఎప్పటికైనా ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఏం చేయాలి? ఫస్ట్ కెపాసిటీ కనుక్కోవాలి, తర్వాత టోటల్ వర్క్ కనుక్కొని చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమి ఇచ్చిందమ్మా? ఇక్కడ 10 మంది పురుషులు, మళ్ళీ ఎంతమంది ఇచ్చారు? 15 మంది స్త్రీలు ఇచ్చారు. వీళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తారంట? 6 daysలో చేస్తారంట. అదే పని కాబట్టి ఇక్కడ సింబల్ ఏముండాలి? ఈక్వల్ ఉండాలి. ఆ పనిని ఇక్కడ అదే పనిని ఎవరంట? 12 మంది పురుషులు. ఎంతమంది? 12 మంది పురుషులు. మళ్ళీ 27 మంది స్త్రీలు. ఎంతమంది? 27 మంది స్త్రీలు. ఎన్ని రోజుల్లో? 4 రోజుల్లో. ఇది 3 అమ్మ, ఇది 3, ఇది 2. ఇక్కడ నేను డైరెక్ట్ స్టెప్ వేస్తాను. ఎప్పటికైనా ఎగ్జామ్లో కూడా మీరు నీట్గా రాయొద్దు, డైరెక్ట్ స్టెప్స్ వేయాలి. 10 3 ఎంతమ్మా? 30. 12 2 ఎంత? 24. 30కి 24కి డిఫరెన్స్ ఎంత? 6M. అవునా కాదా? ఇక్కడ 45, ఇక్కడ ఎంత? 54. 45కి 54కి డిఫరెన్స్ ఎంత? 9W. రేషియో ఇది 3 2 3 2 3 3 రేషియో ఎంత? 3:2. అంటే ఒక మెన్ 2 ఇటుకలు మోస్తే ఒక ఉమెన్ 3 ఇటుకలు, ఒక మెన్ 3 ఇటుకలు మోస్తే ఒక ఉమెన్ 2 ఇటుకలు మోస్తుంది. ఇప్పుడు ఇది కెపాసిటీస్. ఇప్పుడు మనకి టోటల్ వర్క్ కావాలి. ఎప్పటికైనా ఇది నీట్గా ఎగ్జామ్లో నీట్గా సబ్మిట్ చేయొద్దు. ఇది 10 3 ఎంత? 30. 15 2 ఎంత? 30. 30 + 30 ఎంత? 60. అంటే ఇప్పుడు టోటల్ వర్క్ వచ్చి మనకి ఎంతమ్మా? 60 × 6. అంతే కదా? వర్క్ అంటే మీనింగ్ ఏంది? అసలు వర్క్ అంటే మీనింగ్ ఏంది తెలుసమ్మా? వర్క్ అంటే కొంతమంది కొన్ని రోజులు పనిచేస్తే, సమ్ మెంబర్స్ సమ్ డేస్ పనిచేస్తే వర్క్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మెట్రో స్టేషన్ ఉంది, కట్టాలి. కొంతమంది అంటే ఏంది? ఒక 1500 మందో 2000 మందో కొంతమంది పనిచేశారు. ఎన్ని రోజులు పనిచేశారు? కొన్ని రోజులు పనిచేశారు. ఏం కంప్లీట్ అయిపోయింది? మెట్రో స్టేషన్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని మిషన్లు, ఎగ్జాంపుల్ ఒక 20 మిషన్లు, ఒక 20 రోజులు పనిచేసి ఒక పెద్ద చెరువుని తవ్వింది. అలాగే ఒక 30 మిషన్లు ఒక 20 గంటలు కష్టపడి ఒక 5000 బాటిల్స్ తయారు చేసిన. అంటే కొంతమంది కొన్ని రోజులు కష్టపడితే ఏమొస్తుంది? వర్క్ వస్తుంది. ఇది కొంతమంది
కొన్ని రోజులు 6 days కష్టపడితే ఏమొచ్చింది, వర్క్ వచ్చింది. అందుకే ఇంటూ చేస్తున్నాం. ప్రతి దానికి ఒక క్లారిటీ ఉండాలి. అంతేగాని W1 W2 M1 M2 D2 ఇవి నేర్చుకోవద్దమ్మా. ఇవి నేర్చుకుంటే ఏమైపోతుంది అంటే నువ్వు ఒక ఫార్ములా బేస్కి అలవాటు పడ్డా. బి ప్రాక్టికల్. వర్క్ అంటే అర్థమైంది, కొంతమంది కొన్ని రోజులు చేస్తే ఏమొస్తుంది, వర్క్ వస్తుంది. ఇప్పుడు ఈ వర్క్ను ఎవరు చేయాలంట, ఇద్దరు పురుషులు 12 మంది స్త్రీలు. ఈ వర్క్ను ఎవరు చేయాలంట, ఇద్దరు పురుషులు. ఇద్దరు అంటే 2 3s 6 అవునా, ప్లస్ ఇదెంత 12 2s 24. డైరెక్ట్ స్టెప్. ఎందుకంటే ఎగ్జామ్లో మీకు ఇంత గ్యాప్ ఉండదు అసలు. అంటే ఇంత పెద్ద లెక్కను కూడా ఇలాగే చేయాలి ఎగ్జామ్లో. నువ్వు ఇంకా పైన చేయాలి, ఇగో ఈ సందులో చేయాలి ఎగ్జామ్లో. అంటే నువ్వు ఇంకా నీట్గా ఎర్ర పెన్ను, కర్రె పెన్ను, మళ్ళీ బునుగు పెన్ను వాడితే కుదరదు. ఆడ నువ్వు ఏం చేసినావా, లాస్ట్కు చుక్క పెట్టినవా లేదా అనేదే ఇంపార్టెంట్. ఇక్కడ డేస్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అమ్మ. ఇది 1s ఇది 2s. అప్పుడు 6 2s ఎంతమ్మా 12. సో ఆన్సర్ ఎంత, 12 days. సో కొంచెం ఆప్షన్స్ అనేది ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నాయి కాబట్టి దాన్ని పక్క పెట్టండి. దీని ఆన్సర్ ఎంత, 12 days. ఎగ్జామ్లో ఇంతే చెయ్యాలి, అన్ని బ్రెయిన్ క్యాలిక్యులేషన్లో చేయాలి. 40% కాదు 60% బ్రెయిన్ క్యాలిక్యులేషన్ ఉంటే 40% మాత్రమే పెన్ను యూజ్ చేయాలి, గుర్తుకుంచుకోండి. అంతేగాని మొత్తం పెన్ను యూజ్ చేసి బ్రెయిన్ని ఆబ్సెంట్ పెడితే నువ్వు అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్కి అనేది మనం పనికిరాము. 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ 2016కి వచ్చిందమ్మా. ఇప్పుడు ఇది ఎప్పుడు వచ్చింది, ఏపీఎస్ఐ మెయిన్స్ 2016కి వచ్చింది. ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బాలుడు వాటాల నిష్పత్తి ఎంత ఇచ్చిండమ్మా, 9:8:4 ఇచ్చిండు. ఒక పురుషుడు, ఒక బాలుడు, ఒక స్త్రీ, సరే ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బాలుడు యొక్క వాటాల నిష్పత్తి ఎంత ఇచ్చిండు, 9:4 ఇచ్చిండు. 9:8:4 ఇచ్చిండు. 4 పురుషులు, 5 స్త్రీలు, 6 బాలులు ఆ పనిని 425 రూపాయలుగా విభజించారు. అప్పుడు ఒక స్త్రీ యొక్క వాటాలు రూపాయలలో ఎంత అన్నాడు. ఒక స్త్రీ యొక్క వాటాలలో రూపాయలలో ఎంత అని క్వశ్చన్ లేచిండమ్మ. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎక్కడైనా చూడండి, ఒక స్త్రీ అంటే అర్థం ఎంతమ్మా, 8 parts. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండు, 8 parts వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేసిండు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 8 టేబుల్లో పోదు, 8 టేబుల్లో పోదు, 8 టేబుల్లో పోదు, 8 టేబుల్లో పోదు, ఏది కూడా 8 టేబుల్లో క్యాన్సల్ కావట్లేదు. కానీ ఇక్కడ ఉన్నది ఏంది, రూపీస్లో, పాయింట్స్లలో క్యాన్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మనుషులు కానీ, వస్తువులు కానీ, జంతువులు కానీ, చెట్లు కానీ, పుట్టలు కానీ, ఇది ఏవి కానీ పాయింట్స్లలో ఉండవు. అదే రూపీస్ పాయింట్స్లలో ఉండొచ్చు, లీటర్స్ పాయింట్స్లలో ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మొత్తం రేషియో ఎంత ఇచ్చినమ్మా, 9:8:4 ఇచ్చింది. అవునా కాదా. సో ఇది మనకి మామూలుగా ఎంతమంది, వీళ్ళు 4 ఉన్నారు, వీళ్ళు ఎంతమంది, వీళ్ళు 5 ఉన్నారు, వీళ్ళు ఎంతమంది, వీళ్ళు 6 ఉన్నారు. అవునా కాదా. ఇది మొత్తం ఎంత, 36 అమ్మ. ఇది ఎంత మనకి 40 అమ్మ. ఇది ఎంత అమ్మ మనకి 24. సో మనకి టోటల్గా ఎంతమ్మా, ఇది మనకి 60 ప్లస్ 40 మొత్తం 100 parts. ఈ 100 parts వాల్యూ మనకి 425 అయితే 8 parts వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడిగింది. ఇది క్యాన్సిల్ చేస్తే ఇది మనకి 4.25 వస్తుంది. దీన్ని ఇంటూ చేస్తే మనకి 34 రూపీస్ వస్తుంది. సో మన ఆన్సర్ 34 రూపీస్. ఈ అన్ని ఎగ్జామ్లో ఇస్తాడు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నాయన లడ్డు కావాలి అన్నట్టు మనకి నీట్గా ఎగ్జామ్లో ఇవ్వడు. మీరు ఎంతసేపు ఉన్నా లెక్కను మీరే చదవాలి, అర్థం చేసుకోవాల్సింది మీరే, క్వశ్చన్ చేయాల్సింది మీరే, చుక్క పెట్టాల్సింది మీరే, జాబ్ చేయాల్సింది మీరే, జీతాలు తీసుకోవాల్సింది కూడా మీరే. ఎంతసేపు ఉన్నా నీ హార్డ్ వర్క్ ఉండాలి, గుర్తుంచుకోండి. ఎంతసేపు ఉన్నా నీ హార్డ్ వర్క్ ఉండాలి, కానీ వేరే వాళ్ళ మీద డిపెండ్ కావద్దు. సార్ ఇట్లా చెప్పిండు, ఇదంతా రేపు ఎగ్జామ్లో చేస్తావా, ఇది ఎగ్జామ్లో చెయ్యొద్దు, ఇట్లా చేస్తారా ఎగ్జామ్లో, ఇది చెయ్యొద్దు, ఇది నేను ఒక ఫ్యాకల్టీ కాబట్టి ఇంత నీట్గా చేస్తున్నా. రేపు ఎగ్జామ్ హాల్లో నీకు ఆప్షన్స్ ఇట్లిస్తాడా, ఇట్లిస్తాడు, పొడుగ్గిస్తాడు, చిన్నగా ఉంటుంది, ఇక్కడనే చేసేయాలి. ఇది ఎంత, 4 5, ఇక్కడ ఎంత, ఇక్కడ 6, ఇది 40 36 24 60 60 40 100 అంటే ఇక్కడ 4.25 అంటే 8 4s 32, 32కి దగ్గరగా ఉన్న నెంబర్ ఎంత, 34. ఇది ఆన్సర్. ఈ విధంగా చేయాలి ఎగ్జామ్లో మీరు. అంతేకాని అక్కడ నీ రైటింగ్ బాగుంటే 2 మార్కులు ఎవ్వరూ వేయరు. ఓకేనా. ఇది నువ్వు చేయాల్సింది ఎగ్జామ్లో. ఒక స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇది గుర్తుకుంచుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
30 మంది వ్యక్తులు 50 చెట్లను 9 గంటలలో నరికేస్తారు. ఏపీఎస్ఐ మెయిన్స్ 2016కి వచ్చిందమ్మా. 30 మంది వ్యక్తులు 50 చెట్లను 9 గంటలలో నరికేస్తారు. 6 వ్యక్తుల నుంచి తప్పిస్తే మిగిలిన వారిచే 10 గంటల్లో నరకబడ్డ చెట్ల సంఖ్య ఎంత? అదే చెప్తున్నా కదమ్మా, చైన్ రూల్స్. ఈ లెక్కకి ఇది ఏ చాప్టరో? చైన్ రూల్స్. నా దృష్టిలో చైన్ రూల్స్, పైప్స్, టైమ్ అండ్ వర్క్ అన్నీ ఒకటే. ఇందాక వర్క్ అంటే ఏమని చెప్పినా కొంతమంది కొన్ని రోజులు చేస్తే ఏమొస్తుంది? పని వస్తుంది. కొంతమంది కొన్ని రోజులు చేస్తే ఏమొస్తుంది? పని వస్తుంది. ఇక్కడ ఎంతమంది పని చేసిరు? 30 మంది పని చేసిరు. ఎన్ని అవర్స్ పని చేసిరు? 9 అవర్స్ పని చేసిరు. పని చేస్తే ఆ పనే 54 చెట్లు. ఇక్కడ ఒక 6 పక్కకి వెళ్ళిపోతారు. 6 పక్కకి వెళ్ళిపోతారు అంటే ఇక్కడ ఎంతమంది? 24 మంది. ఎన్ని గంటలు పని చేయాలి? 10 గంటలు పని చేయాలి. ఎన్ని చెట్లు నరకాలి? అంతే కదా. ఇది 1 ఇది 3 3 1 ఇక్కడ ఎంత? 3 18 అవునా కదా. 18 1 18 2 9 1 9. సో ఆన్సర్ ఎంతమ్మా? 48. ఇది మన ఆన్సర్. ఇది దేనికి వచ్చిందమ్మా? ఏపీఎస్ఐ మెయిన్స్ 2016కి వచ్చింది. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్లు ఇస్తారా అంటే ఇస్తారమ్మా. లాలీపాప్ క్వశ్చన్స్ అంటారు దీన్ని. అంటే పెద్ద పెద్ద క్వశ్చన్లకి ఇచ్చినప్పుడు, ఒక పెద్ద క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి మనకి 4 minutes టైం పడుతుంది, 3 minutes టైం పడుతుంది. మళ్ళీ ఈ టైంని ఎక్కడ కవర్ చేయాలి అంటే ఇగో ఇలాంటి క్వశ్చన్లు కవర్ చేయాలి. పోనీ ఇలాంటి క్వశ్చన్లు ఈ క్వశ్చన్ నెంబర్లో ఇస్తారా అంటే ఈ క్వశ్చన్ నెంబర్లో ఇయ్యడు. ఈ క్వశ్చన్ని తీసుకొచ్చి మనకి 95వ క్వశ్చన్లను, లేకపోతే 85వ క్వశ్చన్లను, లేకపోతే 75వ క్వశ్చన్లను, లేకపోతే 75 నుంచి 90 క్వశ్చన్ల మధ్యలో వేస్తాడు. ఎందుకు వేస్తాడు ఇట్లా అంటే నీకు 75 నుంచి 90 క్వశ్చన్ల మధ్యకి వెళ్ళగానే నీ బ్రెయిన్ చాలా హీట్ అయిపోతుంది. ఒక బండి బుల్లెట్ని నాన్ స్టాప్ లేకుండా ఒక 400 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు పోయిన తర్వాత ఆ సైలెన్సర్ ఎంత హీట్ ఉంటుందో నువ్వు ఒక నాన్ స్టాప్ లేకుండా లెక్కలు చేసుకుంటూ ఒక 2 గంటలు స్టడీ హాల్లో ఉంటే, నువ్వు ఎగ్జామ్ హాల్లో ఉంటే నీ బ్రెయిన్ అంత హీట్ అయిపోతుంది. ఆ హీట్లో ఆ సైలెన్సర్ని పట్టుకుంటే నీకు ఏ విధంగా అయితే చెమడాలు లేచిపోతుందో నీకు అదే విధంగా 2 అవర్స్కి నీ బ్రెయిన్ అంత హీట్ ఉంటుంది. చిన్నగా 2 గంటల ఎంత అని నిన్ను క్వశ్చన్ అడిగితే దీన్ని క్వశ్చన్ మార్క్ పెడతావు. ఎందుకు వీడు ఇంత ఈజీ క్వశ్చన్ అడిగిండు అంటే ఒక సైకాలజీ డిసైడ్ చేస్తాడు ఏ క్వశ్చన్ ఎక్కడ, ఏ నెంబర్ ఎక్కడ వేయాలి అని. బాగా గుర్తుకుంచుకోండి. ఇలాంటి లాలీపాప్ క్వశ్చన్లు ఉంటాయి, అవి మధ్యలో ఉంటాయి, జాగ్రత్తగా. అందుకే నేను స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే ఏ స్టూడెంట్స్ జాబ్ కొట్టాలి అన్నా ఫస్ట్ వాడు క్వశ్చన్ పేపర్లో 200కి 200 క్వశ్చన్లు చూడాలి. ఫస్ట్ 3 minutesలోనే ఆ 200 క్వశ్చన్లు చూడాలి. పేపర్ ఎక్కడ ఈజీ ఉంది, ఎక్కడ హార్డ్ ఉంది, ఈ 5 నిమిషాలలో వాడు డిసైడ్ కావాలి. పేపర్ హార్డ్ ఉంటే నువ్వు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, పేపర్ ఈజీ ఉంటే ఇన్ టైంలో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయాలి. ఇది తరిక. అంతేకాని కట్ ఆఫ్ మీద డిపెండ్ అయి ఉండదు, పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఇది కూడా ఏపీఎస్ఐ మెయిన్స్ 2016కి వచ్చిందమ్మా. ఒక పనిని 4 రోజుల్లో ఏ చేయగలడు, అదే పనిని 6 రోజుల్లో బి చేయగలడు, సి అదే పనిని 8 రోజుల్లో చేయగలడు. ఆ ముగ్గురు కలిసి ఆ పనిని చేస్తే పూర్తి చేయడానికి పట్టవలసిన కాలంలో ఎంత? అంటే ఇది 4కి 6కి 8కి ఎల్సిఎం ఎంతమ్మా? 24. 24 అంటే ఇది ఎంతలో పోతుంది? 4లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 3లో పోతుంది. సారీ 24 ఇది ఎంతలో పోతుంది? 6లో పోతుంది. అదెంతలో పోతుంది? 4లో పోతుంది. అదెంతలో పోతుంది? 3లో పోతుంది. ఇది ఏ, ఇది బి, ఇది సి. ముగ్గురు కలిసి ఈ 24 చపాతీలు తినాలి. డివిజిబుల్ బై ఎంత? 13. 13 1s 1, ఇంకెంత మిగులుతుందమ్మా? 11 మిగులుతుంది. 11/13. సో మన ఆన్సర్ 111/13. సో మన ఆన్సర్ ఎంత? 111/13. ఇది మన ఆన్సర్. అవునా కదా? మళ్ళీ ఇది ఇంత నీట్గా చేస్తావా? ఎగ్జామ్లో ఇట్లా చేయొద్దు. ఇక్కడ నాకు ఉంది కాబట్టి మనం చేస్తున్నాం. ఎగ్జామ్లో ఎట్లా చేయాలి? ఇది నీకు 24 అని తెలుసు. ఇక్కడ 4, ఇక్కడ 6, ఇక్కడ 3, ఇక్కడ 6, అక్కడ 4, 3, 13 అంటే 24/13 అంటే 111/13. సో ఆన్సర్ ఎంత? 111/13. ఈ విధంగా చేయాలి. అసలు ఈడ 13 మిగులుతుంది కాబట్టి ఇవి ఆన్సర్లే కావు అని అర్థం.
ఎగ్జామ్లో కూడా ఇవి చేయొద్దు. నువ్వు ప్రతిదీ కూడా ఈ క్వశ్చన్ మీదనే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ మీదనే నీ ఆన్సర్లు ఉండాలి. అంటే నువ్వు ఎప్పుడు కూడా ఎంత ప్రాక్టీస్ చేయాలి, అసలు బుక్ మెయింటెనెన్స్ చేయాలా చేయొద్దు అనేది నీకు ఒక క్లారిటీ అనేది మీరు ఆలోచించుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి అమ్మ, ఏబీలు ఒక పనిని 12 రోజుల్లోను, బి మరియు సిలు అదే పనిని 15 రోజుల్లోను, సి మరియు ఏలు అదే పనిని 20 రోజుల్లో చేయగలరు. అయితే ఆ పనిని పూర్తి చేయడానికి ఏకి కావాల్సిన దినముల సంఖ్య, నేను ఆల్రెడీ చెప్పిన, ఎప్పుడైనా ఏకి ఒక్కడికే కావాల్సిన దినముల సంఖ్య, ఏ డేస్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడిగితే టోటల్ వర్క్ డివిజిబుల్ బై కెపాసిటీ. ఎవరి కెపాసిటీ ఇది? ఏ కెపాసిటీ అని. అంటే ఖచ్చితంగా ఈ ఏనేవాడు ఈ ఏ డేస్ ఖచ్చితంగా ఎవరిని క్యాన్సిల్ చేయాలి? టోటల్ వర్క్ని చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఎవరిని అడిగిండు? ఏ డేస్. అంటే టోటల్ వర్క్ ఖచ్చితంగా ఇది ఏదో ఒకటి క్యాన్సిల్ చేసి ఉండాలి. ఒకసారి చూద్దాం. 12కి 15కి 20కి ఎల్సిఎం ఎంతమ్మా? 60. ఇప్పుడు ఇది ఒకసారి చూడండి, ఇది ఎంతలో పోతుంది? ఇది 5లో పోతుంది. తర్వాత అది ఎంతలో పోతుంది? ఇది 4లో పోతుంది. ఇది 3లో పోతుంది. ఇక్కడ సరి సంఖ్య ఉంది, సరి సంఖ్య ఉంది, అవునా కదా? ఇది ఏ ప్లస్ బి, ఇది బి ప్లస్ సి, ఇది సి ప్లస్ సి, అవునా? మొత్తము ఎంతమ్మా? 12. అంటే ఖచ్చితంగా ఈ 60ని ఏది క్యాన్సిల్ చేయాలి? ఇది క్యాన్సిల్ చేయాలి. మళ్ళీ 16ని క్యాన్సిల్ చేసే నెంబరు ఒకటే ఒకటి ఉందమ్మా. ఆ ఒకటి ఏది ఆన్సర్? ఆప్షన్ నెంబర్ ఏ. మళ్ళీ 40 ఉంది కదా సార్, మళ్ళీ ఇందాక 40 ఉంది కదా, 40 క్యాన్సిల్ అవుతుంది కదా 60 అంటే, అప్పుడు పాయింట్స్లో క్యాన్సిల్ అవుతాయి. ఎప్పుడు పాయింట్స్లో క్యాన్సిల్ అవుతాయి? ఇవి గినక బేసి సంఖ్యలో ఉంటే, ఇవి గినక బేసి సంఖ్యలో. ఇప్పుడు 9, 12 ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ వచ్చి 2 × 12 అంటే అప్పుడు ఏ వాల్యూ మొత్తం టోటల్ ఇవి ఎంత? 6. మళ్ళీ బి ప్లస్ సి వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే ఆటోమేటిక్గా ఏ వాల్యూ ఎంత అన్నట్టు? 2 అన్నట్టు. అంటే ఏ కెపాసిటీ తెలిసిపోయింది. అంటే 60/2 వాల్యూ వచ్చి మనకి ఎంత వచ్చింది? 30 డేస్ వచ్చింది. అంటే ఎగ్జామ్లో ఇదంతా చేయాల్సిన అవసరం ఉందా? ఒకవేళ ఇక్కడ గినక బేసి సంఖ్య వస్తే, ఇక్కడ గినక బేసి సంఖ్య వస్తే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 40 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వాడికి తెలుసు. ఎగ్జామ్ పేపర్ తయారు చేసిన వాడికి తెలుసు. వాడు అన్నీ మీరంతా ఇది చేస్తారని కూడా వాళ్ళకి తెలుసు. ఇది చేసి ఇది ఆన్సర్ పెడతాడని కూడా వాళ్ళకి తెలుసు. కానీ మీరు వాడు ఏం చేస్తారంటే మిమ్మల్ని దొరికించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఇప్పటి నుంచి మీరేం చేయాలి? మీరు వాడిని దొరికించుకోవాలి. వాడు ఎలా ఇస్తాడో మీరే ముందు గెస్ చేయాలి. ముందు గెస్ చేసి మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది ఉండాలి. ఇది అంతా 2016. రేపు వచ్చేది 2027. నోటిఫికేషన్ వచ్చేది 2026. నువ్వు మెయిన్స్ ఎగ్జామ్ రాసేది 2027. అంటే దాదాపు ఇంకా 1.5 year టైం ఉంది. ఒక్కసారి ఆలోచించుకోండి స్టూడెంట్స్. ఓకేనా? రైట్. మీరు అన్నీ పట్టుకోకండి. డిసెంబర్లో వస్తుంది, నవంబర్లో వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, లైవ్లో కూడా చెప్పాను, మీకు ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఉండదు. ఇదంతా తూతుమ్మర మాటలు. ఆ ఇన్స్టిట్యూట్లలో మామూలుగా అడ్మిషన్ల కోసం ఇదంతా ఏముంటుందంటే ఒక న్యూస్ పేపర్లో వాళ్ళే ఒక పోస్ట్ వేపిస్తారు అడ్మిషన్లు గుంజడానికి. గుర్తుపెట్టుకోండి. అయినా పర్వాలేదు, మీరు చదవాలి. నోటిఫికేషన్ ఎప్పుడున్నా సంబంధం లేకుండా చదవాలి. కానీ ఆవేశపడకండి. వచ్చే నెల నోటిఫికేషన్ వస్తుంది, ఆ వచ్చే నెల మనకి అప్లికేషన్ డేట్స్ ఉంటాయి, ఆ వచ్చే నెల ప్రిలిమ్స్ ఉంటుంది, ఆ వచ్చే నెల ప్రిలిమ్స్ ఉందంటే మనకి ఎప్పుడు ఉంటుంది? ఫిబ్రవరిలోనో మార్చిలోనో మెయిన్స్ ఉంటుంది. అయిపోతుంది ఇంకా కథ. నాకు మొత్తం టైం ఎంత ఉంది? 4 నెలలు ఉంది. 4 నెలల్లో నేనేం చదవాలి? ఇవన్నీ పక్కకు పెట్టండి తమ్ముడు. వచ్చే సంవత్సరం గుర్తుపెట్టుకోండి, మార్చ్, ఏప్రిల్, మే 3 నెలల్లో నోటిఫికేషన్ ఉంటుంది. ఉంటే నువ్వు డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ ఈవెంట్స్కి వెళ్తే మళ్ళీ ఆ వచ్చే సంవత్సరం మాత్రం నువ్వు మెయిన్స్ రాస్తావు. బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు రాసినామంటే ప్రిలిమ్స్ అనేది మధ్యలో జరుగుతుంది. వానాకాలంలో ఈవెంట్స్ అనేది తక్కువ పెడతారు. సో ఇదంతా లాజికల్గా ఉంటుంది. నేను క్లారిటీగా చెప్తున్నాను. నోటిఫికేషన్ ఎప్పుడున్నా సంబంధం లేదు. కానీ ఇందాక సెకండ్ పాయింట్ చెప్పాను కదా, అది పక్కకు పెట్టండి. నోటిఫికేషన్ పడ్డ తర్వాత 1.5 yearకి నువ్వు మెయిన్స్ ఎగ్జామ్ రాస్తావు. 1 year ఎగ్జామ్ గ్యాప్. అంటే నువ్వు ఎంత ప్రశాంతంగా చదవచ్చు అన్న దానికి మాత్రమే, ఎవరిని విమర్శించడానికి కాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. రామ్ మరియు శ్యామ్ అనే 2 వ్యక్తులు విడివిడిగా పని చేసేటప్పుడు పంటను కోత కోయటకు వరుసగా 8 మరియు 12 గంటలు కావాలి. వీరు ఒకరి తర్వాత మరొకరు గంట పాటు పనిచేస్తూ ఉదయం 9 గంటలకు
రామ్ ఉదయం 9 గంటలకు ఓవరంట రామ్ పనిని ప్రారంభిస్తే కోత సంపూర్ణమయ్యేటానికి సమయం ఎంత అని క్వశ్చన్ వేసి చూడండి అమ్మా 8కి 12కి ఎల్సిఎం ఎంత 24 మొత్తం మన కోత గీత అంతా పక్క పెట్టండి చపాతీలు ఉన్నాయనుకున్నాం ఇది 3 చపాతీలు ఇది 2 చపాతీలు ఫస్ట్ వచ్చి రామ్ 3 చపాతీలు తినేస్తాడు సెకండ్ వచ్చి శ్యామ్ వచ్చి 2 చపాతీలు తింటాడు మొత్తం 5 చపాతీలు కంప్లీట్ ఎన్ని అవర్స్కి 2 అవర్స్కి 2 అవర్స్కి 5 చపాతీలు తింటే 24కి ఎంత ఇది 1 ఇది 4 అంటే 8 అవర్స్ పడుతుంది అంటే 8 అవర్స్కి నీకు ఎన్ని చపాతీస్ కంప్లీట్ అయిపోయినా 20 చపాతీస్ కంప్లీట్ 9th అవర్ వచ్చి వీడు వస్తాడు కదా అప్పుడు 9th అవర్ ఆడ్ నెంబర్ కదా 9th అవర్ వచ్చి 3 చపాతీలు తినేస్తాడు అంటే 23 కంప్లీట్ అంటే ఇంకొక చపాతీ ఉంటుంది కెపాసిటీ మాత్రం ఉంటుంది ఇది ఆల్రెడీ నిన్న చెప్పినా కానీ ఇక్కడ టైం వేరే ఇచ్చింది అంటే మొత్తం ఎన్ని అవర్స్ పడుతుంది 9.5 అవర్స్ పడుతుంది ఎన్ని అవర్స్ పడుతుంది 9 అవర్స్ మళ్ళీ 9 o'clockకి స్టార్ట్ అయితే 9 అవర్స్ కావాలి అంటే 9 to 9 అంటే 6 PM 6 PM ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం ఎంత 6:30 PM ఇది ఆన్సర్ కానీ నిన్న లైవ్లో చెప్పిన క్లాసులలో ఎన్ని అవర్స్ పడుతుంది అని క్వశ్చన్ వేసిండు ఇక్కడ ఇప్పుడు ఏమి ఇచ్చిందంటే ఎంత టైంకి అయిపోతుంది అని క్వశ్చన్ వేసిండు మళ్ళీ సేమ్ క్వశ్చన్ కదా మళ్ళీ ఎందుకు ఇంత అంటే కనీసం స్టూడెంట్స్ ఇది కూడా ఆలోచించలేరు లాస్ట్ ఇయర్ లెక్క ఇచ్చినా కూడా వాళ్ళు ఆలోచించరు అన్న కాన్సెప్ట్ క్వశ్చన్ పేపర్ తయారు చేసేటోడికి ధీమా ఈసారి వాడి ధీమా పటాపంచులు మీరు చేయండి బాగా ప్రిపేర్ కండి ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ చూడండి ఏబీలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో ఇది కూడా ఏపీఎస్ఐకి 2016కి వచ్చిందమ్మా బీసీలు కలిసి 16 రోజుల్లో చేయగలరు ఏబీలు కలిసి 5 రోజులు పని చేసిన తర్వాత ఏ పనిని వదిలి వెళ్ళాడు తర్వాత బీతో సి చేరాడు ఆ తర్వాత 2 రోజులకు బి పని వదిలి వెళ్ళాడు సి ఒక్కడే మిగిలిన పనిని పూర్తి చేయడానికి 11 రోజులు పట్టింది అయితే ఏ ఒక్కడే మొత్తం పనిని పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత ఇదంతా సోదిచ్చిందమ్మా ఏ డేస్ ఎంత అని క్వశ్చన్ మార్క్ డేస్ అడిగితే ఖచ్చితంగా టోటల్ వర్క్ని ఇది ఏం చేయాలి క్యాన్సిల్ చేయాలి అంటున్నాను అంటే ఈ డేస్ క్వశ్చన్ మార్క్ అంటే టోటల్ వర్క్ ఏదో ఒకటి క్యాన్సిల్ చేయాలి ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చింది నేను ఇప్పటికి ఇది 5వ వీడియోనో 4వ వీడియోనో టైం అండ్ వర్క్ ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చినాయి ఈ క్వశ్చన్లన్నీ అర్థం చేసుకోండి ఒకసారి మీరే ఎక్కడ కూడా ఇంతగానం ఒక చాప్టర్ మీద ఎన్ని క్వశ్చన్లు యూట్యూబ్లలో ఫ్రీగా చెప్పేది ఎక్కడైనా ఉంది అంటే అర్థం చేసుకోండి నేను మీకోసం చెప్తున్నా నా ప్రమోషన్ అనేది తర్వాత చేసుకుంటాను ఓకేనా రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిండు 12కి 16కి ఎల్సిఎం ఎంతమ్మా 48 మొత్తం 48 అంటే టోటల్ వర్క్ అనేది 48 ఇది ఎంతలో పోతుంది ఇది 4లో పోతుంది ఇది 3లో పోతుంది ఇది ఎవరు A+B ఇది ఎవరు B+C అన్నమాట అవునా కదా అంటే ఖచ్చితంగా 48ని క్యాన్సిల్ చేయాలి ఇక్కడ 48ని క్యాన్సిల్ చేయండి ఒకే ఒక నెంబర్ ఉంది అది ఏంటిది అంటే మనకి ఏ ఒక్కటి ఆన్సర్ మిగతాది 24 అయింది 48 ఉంది 16 ఉంది అన్నీ ఉంది ఒకవేళ ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఏ కనుక 16 అయిందనుకో 3 పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్ అవుతుంది 1 పార్ట్ అయితే ఇది 2 పార్ట్స్ అట్లా డిఫరెంట్ కూడా చేయొచ్చు అది తర్వాత చూద్దాం ఫస్ట్ ఇద్దరు కలిసి ఎన్ని రోజులు తిన్నారంటమ్మా 5 రోజులు అంటే 5 4 ఎంతమ్మా 20 కంప్లీట్ అయిపోయింది తర్వాత ఎవడు వెళ్ళిపోయాడు ఏ వెళ్ళిపోయాడు సో అది అంత ఇచ్చిండు మళ్ళీ ఏ వెళ్ళిపోతే తర్వాత ఎవరు తినాలి B+C తినాలి ఎన్ని రోజులు తిన్నారు 2 days తిన్నారు మళ్ళీ 2 days తింటే 2 days ఇద్దరు కలిసి 2 days తింటే ఎంత 6 కంప్లీట్ అంటే ఓవరాల్గా 26 కంప్లీట్ ఉన్న 48లో 26 కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ ఎంతమ్మా 22 ఈ 22 ఇప్పుడు ఓడి వెళ్ళిపోయిందంట బి వెళ్ళిపోయింది ఈ 22 11 daysలో పనిచేసారు 11 daysలో అంటే సి కెపాసిటీ ఎంత అన్నట్టు 2 అన్నట్టేగా మళ్ళీ ఇక్కడ సి కెపాసిటీ 2 అంటే బి కెపాసిటీ 1 అన్నట్టేగా బి కెపాసిటీ 1 అంటే ఏ కెపాసిటీ 3 అన్నట్టేగా ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నా అంటే 48 చపాతీస్ని ఏ ఒక్కడే తింటే ఎన్ని డేస్ పడతాయి సో మన ఆన్సర్ ఎంత 16 ఇది ఆన్సర్ మళ్ళీ ఇది అర్థం కావాలి అంటే నువ్వు ఇన్ టైంలో ఎంత ఫాస్ట్గా క్వశ్చన్ చదవడం అర్థం చేసుకోవాలి నీ స్టూడెంట్స్ మీకు చెప్పేది ఒకటే ఈ క్వశ్చన్ చదివేది మీరే అర్థం చేసుకునేది మీరే క్వశ్చన్ చేయాల్సింది మీరే చుక్క పెట్టాల్సింది మీరే క్యాన్సిల్ చేయాల్సింది మీరే
జాబ్ చేయాల్సింది మీరే, జీతం ఎత్తాల్సింది కూడా మీరే. అంటే మీరు చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న తప్పు ఏంటి అంటే, నేను ఎగ్జామ్ హాల్కి పోయిన తర్వాత ఈ లెక్కలు నాకు గుర్తుకుంటలేవు, మీరు చెప్పిన లెక్కలు మాత్రమే చేయగలుగుతున్నా, కొత్త లెక్కలు చేయలేకపోతున్నా అని చాలామంది స్టూడెంట్స్కి ఒక అపోహ ఉంది. ఎందుకు అపోహ ఉంది అంటే, చాలామంది స్టూడెంట్స్ ఈ లెక్కని పక్కకు పెట్టి సార్ ఎన్ని స్టెప్పులలో వేసిండు, ఏ విధంగా వేసిండు, ఈ లెక్కను చదవడం పక్కకు పెట్టి దీని మీద ఫోకస్ చేస్తారు. ఇదంతా జూజూబీ. ఈ లెక్కను ఇలాగే చేయొచ్చా? 10 మంది 10 రకాలుగా చేయొచ్చు. ఆప్షన్ త్రూ చేయొచ్చు, ఎక్స్లలో చేయొచ్చు, A×B/లో చేయొచ్చు, ఇలా చేయొచ్చు, 100 రకాలుగా చేయొచ్చు. ఏ విధంగా చేయాలన్నా ఫస్ట్ నీకేం అర్థం కావాలి? క్వశ్చన్ అర్థం కావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఏమిచ్చిండు ఇక్కడ ఏమిచ్చిండు? 10 మంది పురుషులు 14 మంది స్త్రీలు ఒక పనిని 6 రోజుల్లో చేయగలరు. ఇలాంటి లెక్కలు ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చినాయి చూడండి అమ్మా. మీరు 1-2 సార్లు, మీకు కనీసం ఈ అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నా, మీరు గుర్తుకుంచుకోండి. ఓకేనా? 10 మంది పురుషులు ఒక 14 మంది స్త్రీలు, అంటే 10 మంది పురుషులు 14 మంది స్త్రీలు ఒక పనిని ఎన్ని రోజుల్లో? 6 రోజుల్లో చేయగలరు. అవునా కదా? మళ్ళీ తర్వాత 14 మంది పురుషులు తర్వాత 24 మంది స్త్రీలు క్వశ్చన్ చేస్తుంటేనే చదివేస్తున్నా, 4 రోజుల్లో చేయగలరు. లాస్ట్కి ఎంత అని క్వశ్చన్ అడిగింది. ఇది 2s పోతుందమ్మా, ఇది 3s పోతుంది. అవునా కదా? ఇది 30 అవుతుంది, ఇది 28 అవుతుంది. అవునా? ఇది 30, ఇది 28, అంటే డిఫరెన్స్ ఎంత? 2m. అవునా కదా? ఇది మనకి 42 అవుతుంది, ఇది మనకి 48 అవుతుంది. ఇక్కడ 6w, అంటే రేషియో ఎంత వస్తుందమ్మా? 3:1. రైట్ ఆర్ రాంగ్? అంతే కదా? ఇక్కడ 42-48 డిఫరెన్స్. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాయి. ఇప్పుడు నాకు టోటల్ వర్క్ కావాలి, నాకు క్వశ్చన్ అర్థమైపోయింది, ఇంకా నేను మొత్తం చదవాలి. ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా ఇచ్చేసింది. టోటల్ వర్క్ ఇక్కడ ఎంత అవుతుంది? 30, ఇదెంత? 14. 13 ప్లస్ ఇది డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ 1, ఇక్కడ 3. అవునా? 30, 14 ఎంత అవుతుంది? 44. కొంతమంది కొన్ని రోజులు 6. అవునా కదా? ఇప్పుడు ఈ వర్క్ను ఎవరంట? 10 మంది పురుషులు, 3 స్త్రీలు. 10 మంది పురుషులు ఎంతమంది? 10 మంది పురుషులు. 10 × 3 ఎంత? 30. 3 స్త్రీలు 3 × 1 ఎంత? 3, అంటే 33. 11 3ల 11 4ల 3 1ల 3 2ల. సో ఆన్సర్ ఎంత? 8 days. ఇది మన ఆన్సర్. అంటే క్వశ్చన్ చూడగానే ఎస్ అర్థమైపోయింది అనగానే మనకి క్వశ్చన్ ఎప్పటికైనా ఇక్కడ చాలామంది స్టెప్స్ వేస్తారు. ఈ స్టెప్ ఏంటి అంటే 30, 42 వేస్తారు, ఇక్కడ 28, మళ్ళీ దీన్ని అటు ఇటు మైనస్ చేస్తూ ఉంటారు. అది వదిలేసేయండి. ఇవన్నీ లాలీపాప్ క్వశ్చన్స్. ఇవన్నీ ఏంటివంటే లాలీపాప్ క్వశ్చన్స్ ఇవన్నీ. అవునా కదా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏ కంటే బి రెండింతలు వేగంగా పని చేయగలడు. కావున ఒక పనిని ఏ కంటే బి 20 దినాలు ముందుగానే పూర్తి చేయగలరు. అయితే వారిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని క్వశ్చన్ ఇచ్చింది. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. రెండింతల వేగం ఎవరికంటే? ఏ కంటే బి అంట. అంటే ఇక్కడ రేషియో ఏమొస్తుంది? 1:2 వస్తుంది. ఇది టైం రేషియో. అంటే అప్పుడు ఏం రేషియో వస్తుంది? ఇక్కడ మనకి కెపాసిటీ రేషియో. ఇది కెపాసిటీ రేషియో. అంటే ఇది టైం రేషియో ఎంత? 2:1. వీళ్ళకి డిఫరెన్స్ 20 days అంట. అంటే 1 part 20 days. 1 part 20 days అంటే 2 parts ఎంత అవుతుంది? ఇది 40 days అవుతుంది, ఇది 20 days అవుతుంది. అవునా కాదు? ఇప్పుడు టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ అంటే అర్థమైందమ్మా. టోటల్ వర్క్ అంటే ఏంది? డేస్ ఇంటూ కెపాసిటీ. అవునా కదా? ఇక్కడ కెపాసిటీ ఎంత? 1, డేస్ ఎంత? 40, టోటల్ వర్క్ 40. ఇక్కడ కెపాసిటీ ఎంత? 2, ఇక్కడ డేస్ ఎంత? 20, 22s 40, అంటే టోటల్ వర్క్ 40. ఈ 40 చపాతీస్ని ఇప్పుడు ఎవరు తినాలి? ఈ ఇద్దరు కలిసి తినాలి. ఇద్దరు కెపాసిటీ ఎంత? 3. సో ఆన్సర్ ఎంత? 13/1/3. ఇది మనం మామూలుగా నేను చేస్తే మీకు చెప్పాల్సిన పద్ధతి. అవునా కాదా? ఇది నేను చేస్తే మీకు చెప్పాల్సిన పద్ధతి.
మరి ఎగ్జామ్లో మీరు ఇంత నీట్గా పికాసో చిత్రం గీస్తారా? గీయొద్దు. ఈ పికాసో చిత్రాలు, మోనాలిసా చిత్రాలు గీయొద్దు మీరు ఎగ్జామ్లో మీరు ఇదంతా ఎలా చేయాలి, ఇదంతా ఎలా చేయాలి ఇక్కడనే రాసేయాలి. ఇక్కడ 2:1, ఇక్కడ 1:2 అంటే ఇక్కడ ఏమవుతుంది 2:1. 20 days అంటే ఇది 20, ఇది 40. టోటల్ కెపాసిటీ ఎంత? టోటల్ వర్క్ 30, ఇది 3. ఆన్సర్ ఎంత అమ్మా? 13/3. ఇది ఎగ్జామ్లో చేసే తరీక. అంటే ఒక ఎగ్జామ్లో స్టూడెంట్స్ ఈ విధంగా చేయాలి. అంటే ఒక పెన్ను నడుస్తూ ఉంటేనే, ఒక పెన్ను కదులుతూ ఉంటేనే బ్రెయిన్ ఇంకొక ముందు స్టెప్ చేస్తూ ఉండాలి. స్టూడెంట్ ఒక పెన్ను కదులుతూ ఉంటే బ్రెయిన్ ఇంకొక స్టెప్ ముందుగా ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఆ 200 క్వశ్చన్లు మీరు చూడగలుగుతారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇదేమి ఇచ్చిండు? ఏబీలు ఒక పనిని వరుసగా 45-40 రోజుల్లో చేయగలరు. వారు కలిసి పని మొదలుపెట్టిన కొంతకాలానికి ఏ పని వదిలి వెళ్ళాడు. మిగిలిన పనిని 23 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే బితో కలిసి ఏ పని చేసిన దినాల సంఖ్య ఎంత అన్నాడు. అంటే ఇక్కడ ఒకసారి చూడమ్మా, 40కి 45కి ఎల్సిఎం ఎంత? 360. 360 అంటే ఇది 8తో పోతుంది, ఇది 9తో పోతుంది. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. అవునా కాదు? అయితే వారు కలిసి పని మొదలుపెట్టిన కొంతకాలానికి ఏ పని వదిలిపెట్టాడు. అంటే కొంతకాలానికి ఏ పని వదిలిపెట్టాడంటే ఈ లాస్ట్ పని బి చేసినట్టే కదా. మళ్ళీ లాస్ట్ పని బి ఎన్ని రోజులు చేసిండు? 23 రోజుల్లో చేసిండు. మళ్ళీ 23 రోజుల్లో అంటే మొత్తం ఎంత? 180, 207. అంటే 360లో 207 పోతే 360లో 207 పోతే 153 ఉంటాయి. ఈ 153 ఎవరు చేసినట్టు? ఏ ప్లస్ బినే చేసినట్టుగా. ఏ 8 తింటాడు, బి 9 తింటాడు. అంటే మొత్తం 17. అంటే 17 1s 17 9s. అంటే ఇప్పుడు క్వశ్చన్ దీన్ని ఏ విధంగా అడగవచ్చు? ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? బితో కలిసి ఏ ఎన్ని దినాలు పనిచేసిండు. అంటే బితో కలిసి ఏ 8 దినాలు పనిచేసిండు. అంటే ఈ క్వశ్చన్ 100 రకాలుగా అడగచ్చు. ఇక్కడ ఏ ఎన్ని డేస్ వర్క్ చేసిండు. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏ ఎన్ని డేస్ వర్క్. ఏ ప్లస్ బి ఎన్ని డేస్ వర్క్ చేశారు? ఏ ఎన్ని డేస్ వర్క్ చేసినమ్మా? 9 days. ఏ ప్లస్ బి ఎన్ని డేస్ వర్క్ చేశారు? 9 days. ఎన్ని డేస్ తర్వాత ఏ మానేసిండు? 9 days తర్వాత ఏ మానేసిండు. అంటే ఒక క్వశ్చన్ని ఇప్పుడు ఈ క్వశ్చన్ని 3 రకాలుగా అడగవచ్చు. రేపు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ని మనకి 3 రకాలుగా అడగవచ్చు. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఇప్పటికి ఎన్ని చెప్పానమ్మా మీకు టైం అండ్ వర్క్ క్వశ్చన్. మళ్ళీ ఇప్పటికే అయిపోదు. ఇంకా ఇవి 5 సెషన్లు ఉంటాయి. ఇంకా ఆలోచించుకోండి. నేను మీకు ఉపయోగపడుతున్నా లేదా అనేది మీ మనస్ఫూర్తికే వదిలేస్తున్నా. మన యాప్ వచ్చి ఎస్ఆర్ విజన్ అకాడమీ అనే ఉంటుంది మన యాప్. సో మన యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. సో నవంబర్ 2కి మన యాప్ అనేది రిలీజ్ అవుతుంది, కోర్స్ అనేది రిలీజ్ అవుతుంది. మీకు డెఫినెట్లీగా శ్రీనివాసరావు సార్ న్యాయం చేయగలుగుతాడా అనుకుంటేనే డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే డౌన్లోడ్ చేసుకోకండి. నేను 2 విధాలుగా చెప్తాను. రేపు వచ్చే మన కోర్సులో 2 కోర్సులు ఉంటాయి. ఫస్ట్ కోర్స్ వచ్చి నవంబర్ 2కి లాంచ్ అవుతుంది. ఇంకొక కోర్సు కొంచెం సస్పెన్స్ తర్వాత దాన్ని లాంచ్ చేస్తాం. అది చాలామందికి ఉపయోగపడే కోర్సు. ఇది నవంబర్ 2కి అనేది కంప్లీట్గా హై లెవెల్ కోర్స్ అమ్మా. అసలు ఊహించని విధానం లాంటి కోర్స్ ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అంతా మీకు నవంబర్ 2కి అనేది నేను రిలీజ్ చేస్తాను. మీరు చూడండి. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ప్లేస్టోర్లో ఇది డౌన్లోడ్ చేసుకోండి. రేపటి నుంచి మన యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఎస్ఆర్ విజన్ అకాడమీ అనే ఉంటుంది. ఏముంటుంది? ఎస్ఆర్ విజన్ అకాడమీ అనే ఉంటుంది. సో యాప్టిట్యూడ్ అడ్డా అనే ఉండదు, ఎస్ఆర్ విజన్ అకాడమీ ఉంటుంది. సో అందరూ అనేది మనకి ఈ యాప్ గురించి శ్రీనివాసరావు సార్ న్యాయం చేయగలుగుతాడో అంటేనే మీరు షేర్ చేయండి, చెప్పండి, లేకపోతే చెప్పకండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మ. అందరికీ గుడ్ డే.